ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము మత్తయి సువార్త 6వ అధ్యాయము 23వ వచనాన్ని ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 23వ వచనాన్ని ధ్యానించుకుందాం. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చినగాక. ఈ యొక్క మాటల్లోనే ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గమనించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు మరి పరిచర్య కాలంలో జరిగినటువంటి సందర్భము, మరి శిష్యులను ఏర్పరచుకొని ఆ శిష్యులకు మరి ప్రభు ప్రార్థన నేర్పిస్తూ అనేక విషయాలను వారికి బోధిస్తూ ఉంటున్నాడు. ఈ పై భాగంలో మనం గమనించినట్లయితే దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమై ఉండును. మరి కన్ను తేటగా ఉండిన ఎడల, నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. ఇక్కడ రెండు అంశాలను మనం చూస్తుంటున్నాము, చీకటి మరియు వెలుగు. ఈ రెండు అంశాలు చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలుగా మనం చూస్తుంటున్నాం. మరి మన దేహానికి దీపము కన్ను. కన్నులు ఉన్నట్లయితే మనం ప్రతిదాన్ని చూడగలం. ఆ కన్నులతో చూసేటువంటి భావము తేటగా ఉండాలి, మంచిగా ఉండాలి. మరి చెడు ఆలోచనతో చెడు దృష్టితో ఉండకుండా మంచి దృష్టితో ఉండాలి. అప్పుడు ఉన్నప్పుడు మరి వెలుగుమయంగా ఉంటుందంట. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు చెప్తూ ఉంటున్నాడు, నీ దేహమునకు దీపము కన్నే గనక నీ కన్ను తేటగా ఉండినట్లా నీ దేహమంతా వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే మరి చెడ్డ మాటలు పలకకుండా నా నాలుకను, చెడ్డ దృశ్యాలను చూడకుండా నా కన్నులను భద్రపరచుకును అనేటువంటి అంశము చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగా ఉంటున్నది. మరి నీలోనున్న వెలుగు చీకటిమై ఉండిన ఆ చీకటి ఎంతో గొప్పది. నీలోనున్న వెలుగు అనగా క్రీస్తుకు సాదృశ్యంగా ఉంటున్నది. ఆ వెలుగు మనలో ఉన్నట్లయితే మనము క్రీస్తును కలిగి ఉండాలి అని అర్థంగా మనము ఈ యొక్క మాటలను మనం చూడగలము. మరి నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. మనం చూసేటువంటి చూపులు, మరి ఎలాంటి చూపులు మనం చూస్తూ ఉంటున్నాం? వంకర చూపులు, మరి దురాలోచన కలిగినటువంటి చూపులు. మన చూపులను బహు జాగ్రత్తగా ఉంచుకోవాలి. దేవుని నమ్మినటువంటి బిడ్డలుగా మరి మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు అనేక వాటిని మనం చూస్తూ ఉంటున్నాం. తేటగా చూస్తుంటున్నామా? మరి వంకర బుద్ధితో చూస్తూ ఉంటున్నామా? ఎలాంటి మరి తలంపులతోటి మనం చూస్తూ ఉంటున్నాం? ఎందుకనగా ఈ యొక్క కన్నులు చాలా మరి చెడ్డమైనట్టుగా మనం ఈ లోకంలో మనం చూడగలము. ఎందుకన్నా చూసిన ప్రతిదాన్ని చూసినటువంటి దాన్ని పొందుకోవాలని ఇష్టపడతాము, ఆశపడతారు. కానీ మంచి ఉద్దేశంతో మంచి దృష్టితో చూసినట్లయితే మరి ఆశీర్వదింపబడతాము. అందుకే మన కన్నులు తేటగా ఉండాలి. మరి వేరే ఆలోచనలు, దురాలోచనలు లేకుండా తేటగా ఆలోచించేటువంటి కన్నులుగా మన కన్నులు ఉండాలి. మరి అలాంటి కన్నులు మనం కలిగి ఉన్నప్పుడు ఏ రీతిగా ఉంటుందంటే, నీ కన్ను చెడినదైతే నీ దేహమంతా చీకటిమై ఉండును. నీలోనున్న వెలుగు చీకటి నేను ఆ చీకటి ఎంతో గొప్పది. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరిని పక్షంగా నుండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికి సిరికిని దాసులుగా నుండలేరు. సిరి అంటే సంపద. దేవునికి అనక ఈ యొక్క ధనానికి దాసులుగా ఉండలేరు. దేవునికి దాసులుగా ఉండాలి అని ప్రభువైన యేసుక్రీస్తు ఈ యొక్క ఉపమాన రీతిగా అక్కడ చెప్తూ ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కన్నులను బహు జాగ్రత్తగా ఉంచుకోవాలి.
మన కన్నులు దేవుణ్ణి చూసేటువంటి విధంగా ఉండాలి, దేవుని యొక్క మాటలను చూసేటువంటి విధంగా ఉండాలి, దేవుని స్తుతించేటి విధంగా మన కన్నులు ఉండాలి. అట్టి కృప నీవు నేను పొందుకొని దేవునికి మహిమకరముగా ఈ లోకంలో జీవించాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చును గాక. ఆమేన్.